ప్రొద్దున్నే ఏంటి చారు సంత అనుకుంటున్నారా? మామూలు చారు కాదు, పప్పుచారు. నిన్న ముద్దపప్పు వండితే సగమే అయింది, మిగతా సగం ఏం చేస్తాం, పడేస్తాం ఏంటి? పప్పుచారు పెడేస్తాం పొద్దున్నే. ఓ ఫ్రై చేసేస్తాం, వంట చేసేస్తాం, అయిపోయింది. కాస్త మెత్తగా చేసేసాను, ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసేసాను, పైన కొంచెం గుమ్మగుమ్మలాడడానికి కరివేపాకు, పసుపు. కుక్కర్ గారు గోలు చేసేస్తున్నారు. కొంచెమే కారం. మరిగింది అనుకోండి, పప్పుచారు అయిపోయినట్టే. పప్పుచారు డన్. పోపు డన్. పోపు కూడా రెండు పెట్టేసాం. నూనె ఏమిటో కలకల మరిగిపోతుంది. ఇదయ్యాక చిన్న కొత్తిమీర జోడించి నిమ్మకాయ లైట్గా వేసుకుంటే చాలండి. పులుపు కదా, కొంచెం పొట్టకి ఇందులో ముక్కలు అవి కూడా ఏమీ లేదు కాబట్టి నేను లైట్గా నిమ్మకాయ పిండుతాను. లేకపోతే అలా చప్పకాయని వేసుకుంటే దాని టేస్ట్ కమ్మటి పప్పుచారు భలే ఉంటుందిలే. పోపు భలే అందంగా కనబడుతుందండి. కరివేపాకు, చిట్టపట్టలు, డన్. అలంకరణకు కొత్తిమీర. క్లోజ్ ద లిడ్. పప్పుచారు అయిపోయిందండి. ఇది చాలా కమ్మగా ఉంటుంది. మీకు ఇష్టమైతే నిమ్మకాయ కలుపుకోవచ్చు, లేదా అలా వేసుకునే చాలా బాగుంటుంది. దీని పేరే కమ్మటి పప్పుచారు.